సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. గతేడాది పొగాకు పంటకు ఉన్న ధరను చూసి రైతులు సాగు పెంచారని తెలిపారు. కేజీ ధర 200 రూపాయలకు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీ పొగాకుకు 350 రూపాయలు కనీసం మద్దతు ధర కల్పించారని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది మంది పొగాకు రైతులు మేము నష్టపోతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఏంటి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ ప్రాంతానికి చెందినటువంటి గోపాలపురం మాజీ శాసనసభ్యులు తలారి వెంకటరావు మనతో ఉన్నారు. సరే ఈ రోజు పొగాకు రైతులందరూ కూడా తమకు గిట్టుబాటు ధర లేదంటున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతం పొగాకు వ్యవసాయంతో ఎక్కువ అనుబంధం ఉంది, ఏంటి వారి పరిస్థితి ఏంటి? ఏమంటే ఆల్రెడీ బోర్డు తీసి కూడా ఇప్పుడు 4 నెలలు అయిపోయింది. అంటే వర్షాకాలం వచ్చేసరికి పొగాకు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పటికీ సుమారుగా 3 వంతులు పొగాకు అయిపోవాలి, కానీ 1 వంతు కూడా అవ్వలే. ఇప్పుడు వాళ్ళ సుమారుగా ఎన్ఎల్ఎస్ ఏరియా అంటే దేవరపల్లి, గోపాలపురం, కోయిలగూడెం, జంగాడు 1 and 2 కలిసి 13,500 బ్యారెలు ఉన్నాయి. ఈ బ్యారెలు రైతులందరూ కూడా ఈ ఏరియా ఇంకే పంటకి వెళ్ళరు, ఎన్ని చెప్పినా సరే పొగాకే పండిస్తుంటారు. అంటే పక్కన బంగారం ఇటు పొగాకు సమాన విలువలో వెళ్తుంటుంది. అలాంటప్పుడు ఈ రైతులు చక్కగా పొగాకు పండించడం, ఆ 3 నెలలు 4 నెలలు అయిపోయాక దాన్ని బీడు పెట్టి మళ్ళీ జీలు జల్లుకుని మళ్ళీ వచ్చేంత పొగాకు వరకు దాన్ని ఏ పంట పండించడం అలా వ్యవసాయం చేస్తుంటారు. కానీ ఈ రైతులు ఏదైతే ఉందో సుమారుగా 7 లక్షలు లోన్ తీసుకుని వ్యవసాయం చేస్తారు. కానీ గిట్టుబాటు ధర లేదు. సుమారుగా పోయిన లాస్ట్ ఇయర్ చూస్తే 450 రూపాయలు ఉండే మన యావరేజ్ 340, 350 వచ్చేది. కానీ ఇవాళ యావరేజ్ 180 నుంచి 200 వస్తుందండి. అంటే సుమారు 265 కొంటున్నాను, ఏదో 1-2 బేర్లో తూతు మంత్రంగా కొంటున్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి 100, 190, 180 రేంజ్లోనే ఉంటుంది. అంటే వాళ్ళు టోటల్గా పొగాకు వేసిన రైతు నష్టపోతున్నాడు అండి. గతంలో కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎస్టీసీ ద్వారా అప్పుల్లోనే 500 కోట్లు వెచ్చించి పొగాకునే ఈ పరిస్థితి వస్తూ ఉంటుంది, వచ్చిన కొనిపించే పరిస్థితి. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదండి. ఇవాళ అసలే పంటలు పండించొద్దని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పంటలు దండగా అంటున్నాడు. పంటలు దండగా అంటే ఇంకేంటి వ్యవసాయం? రైతు దేశాన్ని వెన్నెముక, రైతును ఆదుకోని బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది, ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు, టోటల్గా విస్మరించారు. ఈ పొగాకుని చక్కగా మనం చూస్తే బ్రెజిల్లో ఉంది, పక్కన దేశాల్లో పండుతుంది. లాస్ట్ ఇయర్ ఏదో బ్రెజిల్లో తక్కువ అయిపోయింది, మన పాప పడింది, గొప్పలు అంటున్నారు. కానీ అదేం కాదండి, టోటల్గా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళ సెంట్రల్లో అలయన్స్ ఉంది కాబట్టి వీళ్ళు మాట్లాడి చేయాలని బాధ్యత చేసుకోవచ్చు, ఏదైనా చేసి బాధ్యత ఉంది కాబట్టి ఏది చేస్తలేదండి. వైపు జిఎస్టీ పెంచేశారు భారీగా, ఆ పతనం కూడా ఈ రోజు రైతులకు మీద పడిందని కూడా అంటున్నారు. దానికి కారణం ఉందనుకోవచ్చు. ఉందండి, అది కూడా కారణం. ఎందుకంటే జిఎస్టీ పెరగడం వల్ల రైతుకి లాస్ అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళ జిఎస్టీ వల్ల కూడా ఇంచుమించుగా చాలా 1-2గా చాలా నష్టపోతున్నాడు. దానివల్ల కూడా జరుగుతుంది. దాన్ని చెప్పి మనం మన కేంద్రానికి మనం సిఫార్సు చేసి తగ్గించి బాధ్యత మనకు ఉందండి. కూటమి చెయ్యాలా అంటే ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది, ఇవాళ మా సెంట్రల్ మాట్లాడుకుని అది జిఎస్టీ తీసేయని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఒక పక్కన ఆయిల్ చూస్తే తెలుసు, ఆయిల్కి పరిస్థితి ఉంది, ఆ పక్కన చేస్తారు కనుక తప్పదు. అంతర్జాతీయంగా కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. పామాయిల్ విషయమైనా, లేదంటే మన రొయ్య రైతుల విషయమైనా, ఇప్పుడు పొగాకు రైతుల విషయమైనా, ఎవరైనా కూడా అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నా కూడా నష్టపోవడం జరుగుతుంది. మరి మీ వైసీపీ నుంచి ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? ఏమంటే ఇప్పుడు గతంలో ఆక్వా కూడా చక్కగా ఉంది, పామాయిల్ చక్కగా ఉండే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అంతర్జాతీయంగా జమించి వాల్యూ ఉంది. పొగాకు అంటే చాలా సామాన్యం కాదు. అంటే ఇవాళ ఏదో మనం పొగాకు నేను ఒక 3 లైసెన్స్లు ఉన్నాయి, నేను వ్యవసాయం చేసే ఒక రైతుగా చెప్తున్నా. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. పొగాకుని బంగారంతో పోల్చిన ఫస్ట్ రోజు చెప్పాను, బంగారంతో సమానంగా చేస్తారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. టోటల్గా నేను చెప్పేదంటే వైసీపీ ఒక మాజీ ఎమ్మెల్యేగా టోటల్గా కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల ఇది జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అలయన్స్ ఉంది కదా, వాళ్ళతో మాట్లాడి ఏదైనా చేయవలసిన బాధ్యత ఉంది కనుక తక్షణం రైతును ఆదుకోవాలని మేము వైసీపీలో డిమాండ్ చేస్తాం. ఎంత మద్దతు ధర ఉంటే రైతులకి అనుకూలంగా ఉంటుంది? మీరు కూడా ఒక రైతు అంటున్నారు, అసలు 1 కేజీ పండించాలంటే ఎంత అవుతుంది? ఎంత ధర ఉంటే? ఏమంటే గతంలో 10 years బ్యాక్ చూసుకుంటే ఒక పొగాకు పండిస్తే ఒక 3 లక్షలు లోన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ 7 లక్షల వరకు లోన్ ఇస్తున్నారు. అంటే పెరిగిందనే కదా, దాని ఏంటి దానికి ఖర్చులు పెరిగినాయి. దాని అంటే ఒక ట్రాక్టర్ మీద తీసుకెళ్ళడానికి 1000 రూపాయలు తీసుకుని 4,000 తీసుకుంటారు. బంట వాళ్ళ 5,000 తీసుకుంటారండి. ఒక రోజు కొట్టడానికి అంటే 2 ఆకులు చెట్టుకి తీసుకురావడానికి, అంటే డైలీ వారం 2 ఆకులు తీస్తారు పత్తి చెట్టుకి. దాన్ని తీసుకురావడానికి సుమారుగా అప్పుడు 1000 రూపాయలు ఇచ్చి 5,000 తీసుకుంటారు. అంటే దాన్ని బట్టి డిమాండ్ పెరిగింది. దాన్ని బట్టి వాళ్ళ సుమారుగా 400 ఉంటే కానీ గిట్టుబాటు అవ్వదండి. వీళ్ళకి 400 ఉంటే మనకి యావరేజ్ 350 వస్తే గిట్టుబాటు అవుతుంది. చూస్తున్నాం అంటే పొగాకు రైతుల సమస్యలు అనేది కూడా వాస్తవంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా
350 రూపాయల నుంచి 400 రూపాయల వరకు కూడా పొగాకు ఏదైతే కేజీ ఆకుకు ధర అనేది కూడా ఉంటే అప్పుడే రైతుకు గిట్టుబాటు అవుతుంది. లేదంటే రైతులకు నష్టాలు తప్పవు. కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇద్దరు కూడా సంయమనం చేసుకొని పొగాకు రైతులను ఆదుకోవాలని కూడా మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, వైన్యూస్, గోపాలపురం నియోజకవర్గం నుంచి.